నీ పేరు? గణేష్. ఎక్కడ ఉంటారు? మేము అడవుట. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఏం డెవలప్మెంట్ లేదు. అంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మారాలి, పాలకులు మారితే డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మారిన ప్రభుత్వమే కదా. ఇంతకుముందు బాగానే ఉంది, ఇప్పుడు బాగాలేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా? బాగానే ఉంది. ఓకే. అంటే అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు వాటర్ ఉండే, కరెంట్ ఉండే, అన్ని ఉండే. ఇప్పుడు ఏం లేదు. వాటర్ లేదా? వాటర్ సక్కలేదు, కరెంట్ సక్కలేదు, డ్రైనేజెస్, డ్రైనేజ్ కూడా కరెక్ట్ లేదు. స్ట్రీట్ లైట్లు ఏది కరెక్ట్ సక్క లేదు. పాలకులు సరిగ్గా లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? మేము ఆ ప్రభుత్వం మారాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఒకటి మాత్రం సరిపోతుందా? ప్రభుత్వం మారితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇది గత ముందు ప్రభుత్వం బాగానే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం అయితే మరీ ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక కార్పొరేటర్ ఓటేస్తున్నారంటే పార్టీ చూసి ఓటేస్తారా, లేకపోతే పర్సన్ చూసి ఓటేస్తారా? మేము వ్యక్తిని చూసి చేసినా కానీ ఇక్కడ పార్టీని చూసేవాడికి ఓటు వేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే ఏమైతుందంటే ఫండ్స్ వస్తలేవు. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అయినా ఏ పార్టీ వస్తుంది అంటారు? నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే ప్రజలకు సేవ చేయడానికి రావాలి, మళ్ళీ మార్పు తేవడానికి కేసీఆర్ రావాలి.